వీళ్ళు ఏరియేటర్స్కి కరెంటు కాస్ట్ ఎకరానికి 25,000 పడుతుంది మా క్రాప్. అవి రిలీఫ్ వస్తే అంతకన్నా ఏం కావాలి? అంతే కదా. ప్రభుత్వం చేయగలిగింది అదే. రేట్లు ప్రైవేట్ వ్యక్తులు నష్టానికి చేయలేరు, కానీ వాళ్ళని కూడా బలవంతంగా ప్రభుత్వం తగ్గించి అమ్మమని చెబుతుంది. పెరిగిన రేట్లకి ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. నిజంగా రైతులకు దురదృష్టం ఏంటంటే అన్ని ఇన్పుట్స్ పెరిగినాయి, అమ్మకం ధర మాత్రం పెరగల. అందుకని డెఫినెట్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వాళ్ళు పెట్టి ఒక కమిటీ లాగా వేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ని పెట్టి అన్ని రొయ్య పిల్ల దగ్గర నుంచి సప్లై దాకా చేసి తర్వాత మార్కెటింగ్ అన్నిలో అందరు స్టేక్ హోల్డర్స్ని పెట్టి కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయించమన్నారు. ఓకే, సో వాళ్ళ కష్టాలు కూడా డెఫినెట్గా తీరుస్తారు. ఓకే, ఇప్పుడు కొల్లేరుని అంటే మంచి టూరిస్ట్ స్పాట్ కదా సార్, సో టూరిజం కూడా ఏమైనా డెవలప్ చేస్తారు? డెఫినెట్గా అమ్మ, టూరిజం ఆల్రెడీ ఆటపాకలో పిట్టల దొడ్డి అని ఉంది, ఇంకో చోట ఇంకొక బర్డ్ శాంక్చురీ పెట్టి గెస్ట్ హౌస్ అవి కట్టారు. టూరిజం డెఫినెట్గా డెవలప్ చేయాలి. దానికి రేపు దుర్గేష్ గారితో కూడా మాట్లాడి ఈ 120 జీవో వచ్చిన అభయారణ్యం దాని మీద మార్చిన తర్వాత టూరిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, ఒకసారి నేషనల్గా పాలిటిక్స్ చూద్దాం సార్. ఏంటి బీజేపీ బీహార్ ఎలక్షన్స్లో అంటే బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఊహించిందా బీజేపీ? ఊహిస్తాం కాదమ్మా, అన్నీ ప్రశాంత్ కిషోర్ దేశంలో అందరికీ అడ్వైస్ చేస్తా అతను ఒక స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు. ఒక్క కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేట్ చేసి గెలిచినంత మాత్రాన అది గెలుపు కాదు అమ్మా. ఇలా ఇవన్నీ ఆలోచనలు ఏదో ఒక్క ఇన్సిడెంట్ చూపించి మోడీ గారు ఇప్పుడు దేశంలో ఎన్ని రకాలుగా ఎంతమందికి ప్రజల్లో రైతులకి, మహిళలకి, చదువుకునే పిల్లలకి, వృద్ధులకి అందరికీ అన్ని ఆహార భద్రత కల్పించి వికసిత్ భారత్ అనే స్లోగన్తో ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే మన ఢిల్లీలో జరిగిన ధర్నా అనొచ్చు, లేకపోతే ఇదనో అవన్నీ దాన్ని తీసుకుని అది అయిపోయింది అనుకుంటే చాలా తెలివి తక్కువ. ఇది మీకు గుర్తుంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీకి రిజైన్ చేసి, ఆయన ఎప్పుడు గెలిచే ఎంపీకి రిజైన్ చేసి యూపీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ అక్కడ గెలిచింది. తర్వాత ఏమైంది? ఈయనకున్న కెపాసిటీస్కి ఆయనకున్న దానికి ఒక ఎలక్షన్ గెలిచి ఉండొచ్చు. నాకు అక్కడ పరిస్థితి లేదు. నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ బీజేపీ బంకీపూర్ నియోజకవర్గం అనేది పెట్టని కోట, అసలు అది ఇంకా కళ్ళు మూసుకొని గెలిచేటువంటి ప్లేస్ అది మీది. అక్కడ నితిన్ నబీన్ వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు గెలుస్తూనే వచ్చారు. సో అది కాపాడుకోలేకపోయింది బీజేపీ అని అంటే ఇది బీజేపీకి చాలా మైనస్, ఇక్కడ ఇంకా పతనం స్టార్ట్ అయింది అనేది. ఒక 594 ఎంపీలు ఉండి ఒక్కొక్క ఎంపీకి 7 అంటే 3,500 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నితిన్ నబీన్ డెఫినెట్గా అన్నిసార్లు గెలిచారు. ఒకసారి ఇతనికి అవకాశం ఇద్దామని ఇచ్చి ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ బట్ ఒక్కదాన్ని ఒక న్యూస్లో ఆ స్థాయి నాయకుడు వెళ్ళి నుంచుని గెలవగానే ఏదో అయిందని ఏమన్నా కంటెస్ట్ చేశారు బీహార్లో, ఒక్క సీట్లో కూడా ఒక్క గెలవలేదు కదా. ఒక కాన్స్టిట్యున్సీలో ఆయన ఎఫర్ట్స్ అన్నీ ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టారు. పెట్టబట్టి డెఫినెట్గా గెలిచారు. కానీ దాంట్లో మొన్న జరిగిన ఎలక్షన్లో ఏమీ లేదు, ఇప్పుడు వచ్చింది అంటే అర్థం డెఫినెట్గా. కానీ వాళ్ళు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఇదంతా కూడా ఈవీఎంలు మ్యానిపులేషన్ చేశారు, ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయాము అని చెప్పారు. మరి ఇవాళ అదే ఈవీఎంలతో కదా ఆయన గెలిచింది. మా ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది ఊరికినే ఓడిపోయినప్పుడు నెపం వేస్తానికి ఏ కారణం చెప్పుకోవడానికి సిగ్గుతో ఓడిపోయారు, ప్రజలు నన్ను రిజెక్ట్ చేశారు అనలేక ఏదో ఒక వంక పెడతామే తప్ప ఈవీఎంలు ఎవరు మేనేజ్ చేస్తారమ్మా? ఒక్కళ్ళతో అయ్యే పనే. ఎంతమంది ఇన్వాల్వ్ అయితే ఈవీఎంలు మేనేజ్, ఎంతమంది డౌన్ ది లైన్ ఎంతమంది ఇన్వాల్వ్ అలా అంటే అది అసలు తెలవకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూతారు, దగ్గరాలు చూతారు. ఒక్కళ్ళకు కూడా ఎక్కడైనా నిర్దిష్టమైన ఆరోపణ ప్రూవ్ చేశారా ఒక్క విషయంలో ఆయన? ఊరికినే అంటే మనం ఎక్కలేక
మనం ఏదో సామెత చెప్తారు, ఓడ్ అని చెప్తారు అంతే తప్ప ఆడలేక మధ్యలో ఓడ. ఆడలేక మధ్య ఓడ్. ఓకే, తర్వాత నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా చాలా మైనస్ అయింది. వెంటనే కనుక అక్కడ పేపర్ లీక్ అయిందని తెలియగానే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేసి ఉంటే అది బీజేపీకి మైలేజ్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఈ క్రెడిట్ అంతా తన అకౌంట్లో వేసుకుంది. మా వల్లే, మా పోరాటం వల్లే, జెన్జీలకు మేము సపోర్ట్గా నిలవడం వల్లే, ప్రధాని ఇంటి ముందు నేను వెళ్ళి నిరసన చేయడం వల్లే అని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. మా వల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్స్ పేపర్లో లీక్ అవుతాం అనేది జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి.